ముందు షోల్డర్ తీద్దాం. ఇక్కడ వచ్చే షోల్డర్ కి నిలువులో గడి కలుపుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇంచున్నర పాయింట్, ఇదంతా 4 పాయింట్ తక్కువ 4. ఇక్కడ వచ్చేసి పాయింట్ తక్కువ 6. చెస్ట్లో నుంచి 8వ భాగం. ఇక్కడ ఖర్చు వదిలేయాలి. 5.5 తయారవుతుంది. ఇది 5.5. ఇటు కూడా ఖర్చు పెట్టుకోవాలి. మొత్తం వచ్చేసి 6. రెండు వైపులా 2 పాయింట్లు ఖర్చు తీసేస్తే 5.5. 6 అంగుళాలు టోటల్. ఇక్కడ 6 పెడితే ఇక్కడ 4 పెట్టాలి. 2 అంగుళాలు మైనస్. ఇక్కడ 4. ఇది 18 షోల్డర్, ఇది ఖర్చు. ఇక్కడ 18 షోల్డర్, ఇది ఖర్చు. ఇక్కడ ఒక పాయింట్ని బయటికి అనాలి షేప్ కోసం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్లో 3 అంగుళాలు పెడితే ఇక్కడ 3 పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఒక పాయింట్ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఒక పాయింట్ పెంచుకోవాలి. షోల్డర్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని గుంట తీయాలి. మార్కింగ్ ఇక్కడికి వచ్చింది. దీనికి ఒక పాయింట్ ఖర్చు వదిలేసి గుంట కొట్టుకోవాలి. ఇలా కొట్టుకుంటే సెంటర్ పాయింట్ వస్తుంది. సెంటర్ ఇప్పుడు ఇక్కడ సెట్ అయిందా లేదా అని ఇలా చూసుకోవాలి. ఇటు కలిసింది, ఇటు కలిసింది. ఇప్పుడు దీన్ని బ్యాక్ షోల్డర్ తగిలేయాలి. తయారు ఎలా అవుతుందో అలా పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసినాక ఎలా ఉంటుందో అలా. దీన్ని ఇలా పరుచుకోవాలి. దీన్ని ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా సెట్ అయిపోతుంది. ఇక్కడ స్టిచ్చింగ్ చేసినాక ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రౌండ్లో లాగి కుడతాం కాబట్టి పావించి సాగుతుంది. ఇక్కడ సరిపోయింది. ఇక్కడ సెంటర్ కుడుతుంది. ఇక్కడ సరిపోయింది. ఇలా సెట్ చేసుకోవాలి.